హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు చాలామంది కూడా హెయిర్ పెరగట్లేదు, హెయిర్ రాలిపోతున్న జుట్టు మళ్ళీ పెరగట్లేదు, అదేవిధంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ హెయిర్ అనేది ఎలా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మా పాప హెయిర్ అనమాట. మా పాప హెయిర్ ఎలా ఉందో చూసారు కదా, చాలా ఒత్తుగా ఉంటుంది, చాలా బ్లాక్గా కూడా ఉంటుంది. సేమ్ నా హెయిర్ కూడా అలాగే లాంగ్గా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, పొడవుగా కూడా ఉంటుంది అనమాట. నా ఫ్రెండ్స్ నేను చదువుకునేటప్పుడు నా హెయిర్ అని చూసి చాలామంది చాలా జలస్ ఫీల్ అయ్యేవారు. ఏంటి ఇంత బ్లాక్ ఉంది ఏంటి, ఈవెన్ బయటనే కాదు ఇంట్లో మా సిస్టర్ కూడా అలాగే అంటారు, ఇంత బ్లాక్ ఉంటుంది నీ హెయిర్ అని చెప్పేసి. ఇదొక ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మనం తినే ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా మన జుట్టు మీద ప్రభావం చూపిస్తుంది. జంక్ ఫుడ్స్ అవి కూడా ఎక్కువ తినకూడదు అనమాట. ఎక్కువ అమైనో యాసిడ్స్ అనేవి, అమైనో ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టు అనేది ఎక్కడ కూడా రాలకుండా మాయిశ్చరైజ్గా ఉంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆయిల్ అప్లికేషన్ అనేది నేను వీడియో చూపిస్తాను కాబట్టి ఈరోజు నేను మీకు ఆయిల్ ఎలా పెట్టుకుంటే మన జుట్టు పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, స్ప్లిట్ హ్యాండ్స్ రాకుండా ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఆయిల్ పెడతారు, బట్ ఎక్కడ జుట్టుకి మాత్రమే పెడతారు, తల మాడికి అస్సలు పెట్టరు అనమాట. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టే ముందు ఇలాగ 2 పాయలుగా తీసుకుని మంచిగా ముందైతే చిక్కు తీసేసుకోవాలి. ఈ చిక్కు అంతా తీసుకున్న తర్వాత మీరు ఆయిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే చిక్కు ఉంటే కనుక జుట్టుకి ఆయిల్ అస్సలు పట్టదు. అండ్ ఇలాగ చిన్న చిన్న పాయలు తీసుకుని ముందుగా మనం తల మాడు అంటే తల స్కాల్ప్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా తల మాడికి ముందు ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత అప్పుడు జుట్టుకి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తల మాడికి పెట్టకుండా మనం జుట్టుకి అంతా పెడితే ఉపయోగం అస్సలు ఉండదు. ఎందుకంటే జుట్టు పెరిగేది కూడా తలమాడ నుంచి పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేది కూడా తలమాడ నుంచి అనమాట, డాండ్రఫ్ వచ్చేది కూడా తలమాడ నుంచి. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని మనకి పోషణ అనేది జుట్టు కుదుల నుంచి కరెక్ట్గా ఉండాలి. అలాంటప్పుడే మన జుట్టు అనేది చాలా బలంగా, ఒత్తుగా, స్ట్రాంగ్గా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అయిపోతుంది అనమాట. ప్యాక్స్ పెట్టే ముందు కూడా ఎలాంటి ప్యాక్స్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మా పాపకు పెడుతున్నాను కదా, అలా మీరు 2 పాయలుగా తీసేసుకుని ఆ 2 పాయల్లో ముందు మళ్ళీ చిన్న చిన్న పాయలుగా తీసుకుని తల మాడు నుంచి చివరి వరకు కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఆయిల్ అనేది చాలామందికి ఇష్టం ఉండదండి, బట్ మన బాడీకి మనకి ఫుడ్ ఎంత అవసరమో అలాగే వాటర్ ఎంత అవసరమో, వాటర్ ఎంత తాగితే అంత మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చాలా మాయిశ్చరైజ్గా తేమగా ఉంటుంది. అదేవిధంగా జుట్టుకి మనం ఎంత ఆయిల్ పెడితే అంత అందంగా చక్కగా నిగనిగలాడుతూ జుట్టు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆయిల్ని ఎప్పుడు కూడా మనం అవాయిడ్ చేయకూడదు, అంటే దూరం పెట్టకూడదు. ఆయిల్ అనేది జుట్టుకి చాలా అవసరం, ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట. పోషకాలను ఇస్తుంది అనమాట. కాబట్టి మీకు ఏ ఆయిల్ అయితే అలవాటు ఉంటుందో ఆ ఆయిల్ అనేది కనీసం మీరు హెడ్ బాత్ చేసే ముందు ఒకరోజు నైట్ అంతా కూడా ఆయిల్ పెట్టేసి వదిలిపెట్టాలన్నమాట. మీరు కనీసం వారానికి 3 సార్లు అయినా సరే హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తలలో ఉన్న చుండ్రంతా పోతుంది, తల మాడు అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది, అండ్ జుట్టు కూడా పెరుగుతుంది అనమాట. ఇలాంటి టిప్స్ మనం ఏమీ ఫాలో అవ్వకుండా మనకు జుట్టు రాలిపోతుంది, జుట్టు పెరగట్లేదు అనుకుంటే ఎలా సాధ్యం చెప్పండి. కాబట్టి మనం చేసుకునే కేర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పక్క అంతా నేను ఆయిల్ పెట్టేసాను, చూసాను కదా, ఆయిల్ అయితే అలాగే అప్లై చేసుకోవాలి, తలమాడికి అప్లై చేసుకోవాలి. చాలామంది కూడా డాండ్రఫ్ వచ్చేస్తుంది అందుకని నేను ఆయిల్ పెట్టట్లేదు అంటారు. డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, మీ తల మాడు అంతా కూడా బాగా డ్రై అయిపోవడం వల్ల డాండ్రఫ్ వస్తుంది. అది ఎందుకు, మీరు ఆయిల్ పెట్టకపోవడం వల్ల. ఆయిల్ హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఉండి నెక్స్ట్ డే అనేది ఖచ్చితంగా ఆయిల్ పెట్టేసేయాలి. అలాగ ఆయిల్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే తల మాడు డ్రై అవ్వకుండా ఉంటుంది, మాయిశ్చరైజ్గా ఉంటుంది, పొడిబారకుండా ఉంటుంది, జుట్టు గట్టిలాగా అవ్వదు, అదేవిధంగా డాండ్రఫ్ కూడా ఉండదన్నమాట. మీకు హెవీ డాండ్రఫ్ ఉంది, హైనా డాండ్రఫ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేను ముందు ఒక వీడియో పెట్టాను చూడండి, 100% అయితే రిజల్ట్ ఉందన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు, చాలా మంచి రిజల్ట్ ఉందన్నమాట. మీకు వీడియో ఓపెన్ చేస్తే కనుక మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా. స్ప్లిట్ హ్యాండ్స్, చాలామందికి స్ప్లిట్ హ్యాండ్స్ వచ్చేస్తూ ఉంటాయి, చివర్లో పగిలిపోతూ ఉంటాయి. ఆ చివర్లో ఎందుకు పగిలిపోతాయి, ఎక్స్పోజ్ చేస్తారు వాతావరణానికి. అలా ఎప్పుడు ఎక్స్పోజ్ చేయకూడదు, ఫోల్డ్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ కూడా ప్రాపర్గా జుట్టు చివర్లో అస్సలు పెట్టరు, ప్రాపర్గా ఆయిల్ పెడితే కనుక స్ప్లిట్ హ్యాండ్స్ అనేవి ఉండవు. ఇలాగ ఆయిల్ పెట్టేసిన తర్వాత అట్లీస్ట్ మీరు
నైట్ లేదంటే 1 అవర్ వరకు మీరు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఉంచేసుకొని తర్వాత ఏం చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎండ్ వరకు అయితే చూడండి మిస్ అవ్వకుండా. సో ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. సో మా పాప ఈలోపు స్నానం చేసి వచ్చేసింది. సో తర్వాత నేను 1 అవర్ అయిన తర్వాత ఇలాగా జుట్టు పెట్టిన ఫ్లక్కర్ తీసేసి ముడి విప్పేసి అప్పుడు చిక్కులు తీస్తాను. అది కూడా ఎలాగంటే చివరి నుంచి తీసుకోవాలి. సో మీరు ఫస్టే చిక్కులు తీసి ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చిక్కులు తీసేటప్పుడు చిక్కులు అస్సలు ఎక్కడ పడవు, జుట్టు కూడా అస్సలు తెగిపోదు అనమాట. సో అందుకనే ముందుగానే చిక్కులు తీసుకుని నూనె పెట్టుకోవాలండి. లేదంటే కనుక ఆయిల్ అనేది ముడి చిక్కులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఆయిల్ వెళ్ళకుండా ఉండి అక్కడ డ్రై అయిపోయి అక్కడ వింటర్కి అయితే తెగిపోతూ ఉంటుంది. సో అర్థమైంది కదా మీకు. సో ఇలాంటి చాలా చాలా టిప్స్ అయితే చాలా ఉన్నాయి. మనకి ఏమీ తెలియకుండా మనం జుట్టుని కేర్లెస్గా వదిలేస్తాం కాబట్టి జుట్టు అనేది ఎక్కడ కూడా పెరగకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆగిపోకుండా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాగ మీరు ముందు దువ్వేసి అప్పుడు జడ వేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. చాలామంది ఇప్పుడు నేను చూసే పిల్లలు ఏం చేస్తారంటే చివర అస్సలు ఫోల్డ్ చేయరండి జుట్టు చివర. సో జుట్టు చివర ఫోల్డ్ చేయబడం ఏమవుతుందంటే ఎండకి సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అయిపోయి రాగిలాగా బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంది అన్నమాట హెయిర్ అంతా. సో ఇది చాలా బిగ్ మిస్టేక్. ఎప్పుడైనా సరే మీరు మీ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసేసి ఆయిల్ రాసుకుని మంచిగా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఆ మార్నింగ్ మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళడం నామోషి అనుకుంటే కనుక చక్కగా ఓపెన్ చేసి వదిలేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు కుదురు నుంచి చివరి వరకు కూడా ఒకటే కలర్ మెయింటైన్ అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ పెట్టకపోవడం వల్ల కూడా హెయిర్ అనేది రాగి కలర్లోకి వచ్చేస్తుంది, లైక్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా ఆయిల్ పెట్టిన తర్వాత హెయిర్ అనేది ఎంత షైనీగా ఉందో. సో మన బాడీకి వాటర్ తాగడం వల్ల మన బాడీ అనేది ఎంత మాయిశ్చరైజ్గా ఎంత గ్లోగా కనిపిస్తుందో అలాగే జుట్టు కూడా ఆయిల్ పెట్టడం వల్ల అంతే షైనీగా మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి జుట్టు కూడా మీకు కావాలనుకుంటే, ఇలాంటి టిప్స్ కూడా మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడు చూస్తుంటే కనుక ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి. వెళ్ళి చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి ప్రతిదీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషనే అండి. ఎక్కడ కూడా నేను చాలామంది అంటారు ఒక్క రోజులోకి ఒక్క నైట్లోకి జుట్టు పెరిగిపోతుంది అంటారు. ఒక్క నైట్లోకి ఒక్క రోజులోకి జుట్టు ఎలా పెరుగుతుందండి? బట్ అలా చూసి ఓపెన్ చేయడం వల్ల అనేది వ్యూస్ వస్తాయి కాబట్టి అలా చెప్తారు. బట్ అది కాదు. బట్ మనం తీసుకునే ఫుడ్ కానీ మన కేర్ వల్ల ఖచ్చితంగా మ్యాక్సిమం మీకు ఒక 3-6 మంత్స్ వరకు హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ కెమికల్తో కూడిన షాంపూస్ కానీ ప్యాక్స్ కానీ ఏమీ వేయద్దు. అన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలోనే వేసుకోండి. మన ఛానల్లో ప్యాక్స్ అన్నీ కూడా న్యాచురల్ వేనే ఉంటాయి. సో ఒకసారి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే కనుక. అలాగే గ్రే హెయిర్కి కూడా చాలామంది కెమికల్స్తో కూడినటువంటి హెయిర్ డైలన్నీ యూజ్ చేస్తున్నారు. అసలు అలాంటి జోలికి అయితే వెళ్ళద్దు. సో వీడియో చూస్తున్నారు, ప్లీజ్ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నచ్చితే కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్